హాయ్ అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, టుడే వ్లాగ్ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో మీతో చెప్పాను కదండీ! మేము ఊరికెళ్ళాము. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వల్ల అని చెప్పేసి దాని గురించి ఈరోజు నేను వ్లాగ్ చేశాననమాట. అసలు ఏంటి ప్రాబ్లమ్? ఎక్కడికి వెళ్లి చూపించుకున్నాం? అసలు ఏమని చెప్పారు డాక్టర్ అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. అలాగే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్‌లో నేను చిన్న రెసిపీ మీతో షేర్ చేశాననమాట. సో, అది గూడా చూడండి. అలాగే నా ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అనమాట. అలాగే నా ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో ఏది పర్టిక్యులర్‌గా ఎలాంటి వీడియోస్ తీస్తే బావుంటది అనేది నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా అండి? సో, ఇంకిప్పుడైతే ఇంకా మేము బయలుదేరిపోయాము. మార్నింగ్ 8:39 అయిపోయిందనుకుంటా మేము బస్ ఎక్కేసరికి. గుంటూరు బస్ ఎక్కాము. గుంటూరుకి వెళ్తున్నామనమాట మేము. పిడుగురాళ్ళ దాకేమో బైక్ వెళ్ళాము. తర్వాత బస్ ఎక్కామనమాట. చాలామందికి మనకి ఇక్కడ ఏరియా వాళ్ళకి చాలామందికి తెలిసుంటది. మనకి పిడుగురాళ్ళ నుంచి గుంటూరుకి వెళ్ళే రూట్ వచ్చేసి అస్సలు బాగోదండి. అసలు రోడ్స్ అయితే అమ్మో! చాలా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా మాకు జరిగింది అక్కడ. ఒక యాక్సిడెంట్ జరిగింది మాకు. అది అసలు నాకు గుర్తు తెచ్చుకుంటేనే నాకు ఇప్పటికి కూడా షివరింగ్ వచ్చేసిద్దండి. అసలు బస్సు ఎళ్తున్నప్పుడు కూడా ఒక సైడ్‌కి ఇట్లా ఇట్లా అయితున్నప్పుడు కూడా నాకు చాలా భయమేసిద్ది. ఆ ట్రామా ఉండిపోయింది నాకు మైండ్‌లో. ఇంక అప్పటి నుంచి నాకు ఆ రోడ్ అంటే కూడా చాలా భయం వెళ్ళాలంటే. సో, అందుకనే ఇంకా మేము బస్‌లో కొంచెం సేఫ్ అని చెప్పేసి బస్‌కే వెళ్తూ ఉంటాం ఎక్కువగా మేము. అంటే ఎక్కువేం వెళ్ళము. ఎప్పుడో ఒకసారి అవసరం ఇట్లనే హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు ఏదన్నా అవసరం ఉన్నప్పుడే తప్ప మేము 1 ఇయర్, 2 ఇయర్స్‌కి ఒకసారి అలా వెళ్తాం అంతే తప్ప ఎక్కువ వెళ్ళం మేము. సో, ఇంక మేమైతే ఇంక బయలుదేరిపోయాం. ఇంక వెళ్ళాం. ఆ రోజైతే ఎండ ఎలా ఉందోనండి. ఎండ ఎలా ఉందో ఉక్కపోత కూడా అలానే ఉందనమాట. గాలి అసలు లేదు. ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది. మనకి కామన్‌గా ఎండ అంటే కొంచెం గాలున్నా అంతగా అనిపిచ్చదు గదా! సో, ఆ రోజైతే ఉక్కపోత ఎక్కువగుందనమాట. ఇంకా మేమైతే ఇంక బస్ అంటే ఇంక మేము ఫ్రీ బస్‌కెళ్ళొచ్చు గదా! అనుకోవచ్చు మీరు. కాకపోతే ఆ రోజు ఆధార్ కార్డ్ మర్చిపోయానండి నేను. ఇంక అందుకనే లగ్జరీ బస్ ఇంకా బస్సెస్ అయితే ఫుల్లు. ఇంకే బస్సొచ్చినా గానీ ఫుల్ అయిపోతుంది. ఇంక ఈ లగ్జరీ బస్ ఉంది కదా! హైదరాబాద్ అలా తిరిగే బస్ అనుకుంటా. ఇంక దీంట్లోకి ఎక్కేసాం. కొంచెం గాలి వచ్చేలాగా ఉండాలి నాకు. లేకపోతే ఆ ఒక్క ప్రాబ్లమ్ గూడా ఉందనమాట మనకి. పడదు తొందరగా బస్సు. అంటే గాలొస్తుంటే బానే ఉంటది గానీ కిటికీలో నుంచి మధ్యలో అలా కూర్చుంటే కొంచెం ఎలానో అనిపిస్తది నాకు. ఆ స్మెల్ ఎలానో అనిపిస్తది. కాకపోతే కంట్రోల్ జేసుకోగలను. అంటే నేను ఇంతకుముందు ఎక్కువుండేది కానీ నేను కాలేజ్ చేసేటప్పుడు అది కొంచెం తగ్గిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం బెటర్‌గా ఉంది. బట్ గాలి ఉన్న చోట ఉంటే కొంచెం బాగుంటదని చెప్పేసి ఇంకా నేను అలా కిటికీ దగ్గర అయితే కూర్చున్నాను. దొరికింది. ఇంకా బస్‌లో దొరికిద్ది కదా! లగ్జరీ బస్‌లో. సో, అది ఇచ్చారు. ఇంకా కూర్చున్నామనమాట మేము. ఇంకా ఆధార్ కార్డ్ అనేది నేను ఇంకా అందులో మర్చిపోయి ఏం గుర్తుంటదో చెప్పండి. ఎప్పుడో ఒకసారి పోతాం నేను ఊరికి. మా మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినా గానీ మా వారే వదిలిపెడతారు. ఇప్పుడు మా తమ్ముడు వస్తున్నప్పుడు వాడే తీసుకెళ్తున్నాడు. ఇంకా బస్‌కి వెళ్ళేది ఎక్కడుంది? నేను ఆధార్ కార్డ్ ఎలా గుర్తుంచుకుంటాను? అందులో మనయి కోడి బుర్రలు అసలు గుర్తుండవనమాట. సో, గుంటూరుకైతే మేము 11కి అలా రీచ్ అయ్యామనమాట. ఒక 2 అవర్స్, 1 ½ అటు ఇటు 2 అవర్స్ పట్టింది గుంటూరు వెళ్ళడానికి. చాలా మంచిగా తీసుకెళ్లారండి బస్సయితే. అలా తీసుకెళ్తే బానే అనిపిచ్చిద్ది. కానీ ఇంగొచ్చేటప్పుడు మాకు సినిమా చూపిచ్చిందండి. అది చెప్తాను నేను మీకు చూస్తూ ఉండండి. ఇంక మేమైతే దిగాము. దిగిన తర్వాత ఆటో ఎక్కి వెళ్దాం అంటే కొత్తపేటే పక్కనే అనమాట. మనకి రోడ్డు పక్కనే ఒక గల్లీలో వెళ్తే కొత్తపేటేననమాట హాస్పిటల్స్ అన్నీ ఉండేయి. అక్కడికే మేము వెళ్ళేది. అసలు మేము ఈ హాస్పిటల్ ఎలా తెలిసి మాకేంటి అంటే మొత్తం మా బావగారు ఉంటారండి. మా పెద్ద మామయ్యోళ్ళ కొడుకు. ఆయన అక్కడ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారనమాట. ఆయనకు ఓన్ ల్యాబ్ కూడా ఉంది. ఇంకా ఆయనే మాకు సజెషన్స్ అనమాట. ఇంకా మేము మా వోళ్ళు కానీ, మా ఫ్యామిలీస్ అందరూ ఎక్కడికెళ్ళాలన్నా గుంటూరులో ఏ హాస్పిటల్‌కెళ్ళాలి, ఏంటి అన్నీ చెప్పేది ఆయనే అనమాట. ఆయన సజెషన్ తీసుకొనే మేము వెళ్తాము. సో, ఆయనకు తెలుసు కాబట్టి సో, అడిగి ఇంకా ఆయన చెప్పిన హాస్పిటల్ దగ్గరికైతే వెళ్ళాము. అది మాకేంటంటే ఒక 5 నిమిషాల్లో నడిస్తే వచ్చేసిద్ది. ఇంకా దానికి ఆటో ఎందుకులే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళి కూర్చున్నాం అనమాట ఇంకా హాస్పిటల్‌లో. ఇంకా డాక్టర్ ఓపీ అయితే స్టార్ట్ చేయలేదంట. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వల్ల వెళ్ళామండి అసలైతే మేము. ఇంకా ప్రాబ్లమ్ గురించి మీకు చెప్పలేదు కదా! అది గ్యాస్ అంటే ఏం లేదు ఏదన్నా తిన్నా కానీ గొంతులోనే ఉన్నట్లు అనిపించడము, ఇంకా పై కడుపు కొంచెం ఉబ్బినట్లు అనిపించడం అలా అనిపిస్తుంది నాకు. అది 1 ఇయర్ నుంచి ఉంది. రంజాన్ అప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇంక రంజాన్ తర్వాత వెళ్దాము అంటే మళ్ళీ భయమేసి ఆగిపోయాను. ఎందుకు భయం అంటే మా వారు ఎండోస్కోపీ చేయిద్దాము. అక్కడే అట్లనే తెలిసిద్ది. లేకపోతే మనకు అర్థం కాదు అని చెప్పారు. ఇంక అక్కడండి ఎండోస్కోపీ అంటే ఏంటి?
అనేది నేను మన యూట్యూబ్ ఉంది కదా దాంట్లో సెర్చ్ చేశాను. ఇంక అప్పటి నుంచి భయం పట్టుకుంది నాకు. అందుకే వద్దు వద్దు అనుకుంటే ఇంక ఎట్టకేలకి ఇంక ఎక్కువైపోతుంది ప్రాబ్లమ్ అని చెప్పేసి ఇంక వెళ్ళక తప్పలేదనమాట. సో అదేననమాట విజేత హాస్పిటల్ వెళ్ళాను. ఇంకా మేము చూపించుకున్నాం అయిపోయింది. అప్పటికి ఒక 2 అయిపోయిందండి టైం 2:30 అయిందనమాట. మాకంటే ముందు వచ్చిన వాళ్ళకి కొంచెం సివియర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ కొంచెం మేజర్ ప్రాబ్లమే ఉందనుకుంటా. కొంచెం వాళ్ళతో మాట్లాడేసరికి డాక్టర్ గారికి చాలా టైం పట్టింది. మంచిగా చూశారండి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. డాక్టర్ కూడా మంచిగా మాట్లాడారు. మాకు ఉన్న ప్రాబ్లం చెప్పారు. మంచిగా అనిపించింది నాకైతే. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి నేను అప్పుడు దాకా ఏం తినలేదండి. అంటే ఎండోస్కోపీ చేసేటప్పుడు ఏం తినకూడదనమాట. సో అందుకని 2 దాకా పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దని చెప్పారు. ఇంకా అలానే వచ్చాము. మేమేం తాగలేదు. మా వారైతే టిఫిన్ చేశారనుకోండి. సో అది ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా వారు ఇత్తరు తీసుకొని రాసుకుంటున్నారనమాట. ఏం లేదు ఆ రోజు ఉక్కపోత అంటే ఎక్కువ మా వారికి చెమటలు పడతాయి. మా వారికి ఎప్పుడు చూసినా ఎక్కడికన్నా బయటికి పోతే ఈథర్ అండ్ వ్యాజ్లిన్ చిన్న ₹5 ₹10 బాటిల్ ఉంటుంది. అదొకటి పెట్టుకుంటారనమాట. అవి 2 కంపల్సరీ ఉంటాయి. ఇంకోటి హ్యాండ్ కర్చీఫ్స్ 2 తెచ్చుకున్నారనమాట. ఆ ఎండకి నాకు కావాల్సి వస్తుంది 2 అని చెప్పేసి. ఆయనకి ఎక్కువగా చెమట పడతదనమాట. ఇంకెప్పుడైతే మనకి చెమట పడుతుంది అనిపించిందో ఆయన ఇతర రాసుకుంటున్నారు పొద్దాకల. మంచి వాసన వచ్చిద్ది అని చెప్పేసి. నాకైతే ఒకటే నవ్వు ఏంటి బావా ఇది అని. ఇంకా ఆయన అంతేననమాట. ఇంకా ఆయన ఒక నీట్‌నెస్ అంతేనండి. మెడికల్‌లో ఎవరున్నా మీకు చాలామంది మెడికల్ ఉన్నోళ్ళకి ఇది రిలేటబుల్ అయితదనమాట. చాలామందికి తెలిసుంటది. మనం ఇట్లా మెడికల్‌లో కానివ్వండి, డాక్టర్స్ ఇలాంటి వాటిలికి క్లీనింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తుంటది. అంటే క్లీన్‌గా ఉండాలి. ఎప్పుడు మంచిగుండాలి. ఇంకా వాళ్ళకి అదొక ఓసీడీ లాగా అనమాట ఇంకా. సో, ఇంక దాని తర్వాత మేము ఫుడ్ ఆకలేస్తుంది ఫుల్లు. నాకు ఆకలేసిందండి అప్పటిదాకా. మేమేం చేసామంటే వచ్చేటప్పుడు ఇంక జ్యూస్ తాగుదాము. ఇంక గొంతులో నుంచి ఏం వెళ్ళదు కదండీ ఎండోస్కోపీ చేసినప్పుడు. కొంచెం గొంతులో ఎట్లనో ఉంటది. సో, అందుకని కొంచెం అక్కడ బత్తాయి జ్యూస్ తాగాం. అది మేము తాగిన తర్వాత ఎంతండి అని అడిగితే ₹50 అని చెప్పాడండి గ్లాసొచ్చేసి. అది ఎంత కూడా లేదు అసలు చాలా చిన్న గ్లాసు. అది తాగిన తర్వాత అడిగాం కాబట్టి అలా చెప్పాడేమో అనుకున్నాం మేమైతే. ఇంక సరేలే ఇంక చేసేదేం లేదు తాగిన తర్వాతని ఇచ్చేసి ₹100 ఇచ్చేసి వచ్చేసామనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ ఏ1 రెస్టారెంట్ ఏందో ఉంది అక్కడ. అది ఫుడ్ బాగుంటదని చెప్తే ఇంక అక్కడికెళ్ళామండి. అసలు లోపల మేము ఏసీలు కూడా ఉన్నాయి. ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి. చల్లగా ఉంటది అనుకున్నాం ఆ ఎండకి. లోపల పోతే అర్థమైందండి. అసలు వేడి ఆ ఏసీలు ఉన్నాయనే గానీ ఒకటి పని చేయట్లేదు అసలు. ఫ్యాన్లు తిరుగుతున్నాయని గానీ అది తగలట్లేదు. అదిగాక మేము చాలా చివరకి కూర్చున్నామనమాట. అస్సలు నేనైతే మా వారైతే నాకు కూడా ఆర్డర్ చేశారు. బట్ నేను ఒక్క ముద్ద కూడా తినలేదండి అసలు. అంతే వదిలేసి వచ్చానసలు. నాకింక తినడానికి ఎక్కడుందండి. ఇంక మా వారే తిన్నారు. ఇంక అది ఎందుకు ఆర్డర్ చేశారో ఏమో ఇంక వేస్ట్ అయిపోయిందనిపించింది నాకైతే. ఇంక సరేలే అని ఇంక వదిలేసి మా వారు తిన్న తర్వాత ఇంక మేమైతే బయటికొచ్చేసాం. ఎట్లా అంటే ఒక అది మనకి ఉంటది గదా! మంట కుంపటో ఏమో అంటారు గదా! దాంట్లో నుంచి బయటకొచ్చినట్లుంది. అసలు జనాలైతే ఎంతమంది ఉన్నారోనండి అసలు. ఎలా తింటున్నారో ఏమో అనిపించింది నాకు. అంత వేడిలో వేడి వేడి అన్నం మనకేమో చెమటలు గారుతున్నాయి. సో, ఇంక అలవాటైనోళ్ళు తింటారేమో. మరి ఆకలికి ఉండలేక తింటున్నారేమో అందరూ అంతే అనిపించింది నాకైతే. బట్ టేస్ట్ బాగుంటది. నేను కూడా ఇంతకుముందు ఒకసారి తిన్నాను. బాగుంటదనమాట టేస్ట్ అయితే. ఇంకా అది చూసి వచ్చారు. ఇక్కడేమో సరే ఇంక మనకు ఆకలేస్తుంది కదా! మనం అన్నం పొద్దున్నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇంక అలాగా 2కో ఏమో కొంచెం నీళ్లు తాగాను. ఇంక ఆకలేస్తుంది నాకు. ఇంక ఆగలేకపోతున్నాను నేను. ఇంక సరేలే అని చెప్పేసి ఇంకా చక్కెరకేళి జ్యూసు ఇంకా అదొక్కటే మనకి ఆప్షన్ అనమాట. అది నేను తాగుతాను కాబట్టి ఇంక అక్కడ కనిపించింది. ఇంక అది తీసుకొని ఇంక నడవడానికి కూడా ఓపిక లేకపోయింది. ఇంక అది కూడా 5 నిమిషాల దూరమే ఉంది బస్ స్టాప్‌కి వెళ్ళాలంటే. బట్ ఇంక నా వల్ల కాదు బావ నాకు ఇంక ఓపిక లేదు. అప్పటికి 4 అయిపోయిందండి. ఇంకెక్కడి నుంచి వచ్చిద్దండి ఓపిక. ఇంక అందుకే ఆటో ఎక్కి అక్కడ దాకా వెళ్ళి ఆ జ్యూస్ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది. ఇంకా సరే బయలుదేరిపోయాము. ఇంకా బస్ స్టాప్‌కైతే వచ్చేసాము. ఇక్కడ బస్ స్టాప్‌లో ఏం జరిగింది అంటే ఇప్పుడు మనకి మాచర్లకు వెళ్ళే బస్సుల దగ్గరేమో ఫుల్ రష్ ఉన్నారు జనాలు. ఏ బస్సు వచ్చినా ఫుల్ అయిపోతున్నారు. మరి ఏం చేయాలని చెప్పి ఇంకా మా వారు ఏం చేశారు నన్ను ఇక్కడ హైదరాబాద్ బస్ దగ్గరేమో నేను కూర్చున్నాను. అక్కడేమో ఆయన కూర్చుండు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఎక్కేద్దాం అని చెప్పేసి. సో, ఇక్కడ ఈ హైదరాబాద్ బస్ దగ్గర అయితే అడిగితే సీట్స్ ఉన్నాయా అని అడిగితే ఉన్నాయని చెప్పారు డ్రైవరు. ఇంకా మా వారిని ఎమ్మటే ఫోన్ చేసి రా బావ ఉన్నాయంట ఇక్కడ అని చెప్తే ఆయన వచ్చేసారు. ఇంకా ఆయన రాంగానే కూర్చున్నాం. అమ్మ పోనీలే ఎట్లాగో అట్లా మనకి సీట్స్ దొరికి అట్లా రష్
రష్‌గా ఉంటున్నారండి. ఎప్పుడు ఎళ్ళాలి ఉక్కపోతలు ఆ ఎండలో గూడా ఎట్లా తిరుగుతున్నారో ఏమో మరి. ఇగ అందరు జనాలు ఎవరి పనులు వాళ్ళకి కదా! సో, అది. ఇంకా మనమే ఇట్లుంటే కొంతమంది అసలు పాపం ఒక తాత ఇందాక కనిపిచ్చారు. ఆయనైతే డబ్బులు అడుగుతుంటే అసలు అందరిని అసలు ఆ ఎండలో పాపం ఆయన ఎట్లా తిరుగుతుండో ఏందో అనిపిచ్చింది. నిజంగా చాలా బాధేసింది నాకైతే. సో, తప్పదండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క లైఫు. ఇంకా మనకు తోచిన సాయం మనం చెయ్యాలి. ఇంక అంతే. ఇంకా తర్వాత ఇంక మేము బస్ ఎక్కాము. ఇంకా అక్కడ ఏం జరిగిందంటే ఒక ఇన్సిడెన్స్ జరిగిందనమాట. నేను బస్ స్టాప్ దగ్గర కూర్చున్నాను కదా! మా వారేమో అక్కడికెళ్ళి నేనొక్కదాన్నే ఆడ కూర్చున్నాను. అక్కడ ఒక అతను కూర్చొనున్నాడండి ఎదురుంగా. గ్రీన్ షర్ట్ వేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. ఆయన ఏం చేశాడంటే అందరిని డబ్బులడుగుతున్నాడు. అంటే అడగడం అంటే నార్మల్‌గా డబ్బులడిగితే ఓకే. డిమాండ్ చేస్తున్నాడనమాట. ఏంది ఇట్లా డిమాండ్ చేస్తున్నాడు అంటే ఆయన డ్రింక్ చేసి ఉన్నారనమాట. డ్రింక్ చేసి ఉండేసరికి అసలు అందరి దగ్గరికెళ్ళి డిమాండ్ చేయడము. ఇయ్యకపోతే ఒకాయన షర్ట్ అయితే చించేశాడు గూడా. ఇంకప్పుడు అక్కడున్న ఒక అబ్బాయి ఫోను చేసి అక్కడే ఉన్నారు పోలీసులు. వాళ్ళని పిలిస్తే ఇంకా వాళ్ళొచ్చి బుద్ధి చెప్తున్నారు. నాకైతే భయమేసింది. నేనక్కడ ఆయన ఎదురుంగానే కూర్చొనున్నాననమాట. నాకు ఇట్లాంటి వాళ్ళంటే చాలా భయమనమాట నాకు. ఎంతో ధైర్యంగా కనిపిస్తాను గానీ, నాకు ఇట్లాంటి వాటి దగ్గర మాత్రం భయమేసిద్దండి నాకు. ఏమో అంటే వాళ్ళు కాన్షియస్‌లో అంటే వాళ్ళ మైండ్ ఎట్లనో ఇంకా డ్రింక్ చేయడం వల్ల ఎట్లనో ఉంటది గదా! మనం చెప్పేది అర్థం గాదో మరి ఏమో మనకు తెలీదు. నాకు తెలీదు దాని గురించి. ఎందుకంటే మా ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు డ్రింకు. సో, అందుకని నాకంత తెలీదు వాటి గురించి. సో, అందుకని కొంచెం భయమేసిందక్కడ. ఇంక తర్వాత ఎమ్మటే మా వారొచ్చారు. బస్‌లో కూర్చున్నాం అయిపోయింది. ఇంక తర్వాత పోలీసొచ్చి బుద్ధి చెప్తున్నారు. అక్కడ పర్లేదులెండి మనకి ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే బస్ స్టాపుల్లో మంచిగానే ఎమ్మటే రెస్పాన్స్ అయితున్నారు పోలీసెస్ అయితే. ఏమన్నా ఉన్నా కానీ పిలిచి చెప్పొచ్చు మనం. దానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా దాని తర్వాత ఇంక మేము బయలుదేరిపోయాం. ఇక్కడ ఇది హైదరాబాద్‌కి వెళ్ళే బస్సనమాట. అసలు ఈ బస్‌లో ఆయన ఎక్స్‌పీరియన్స్ డ్రైవరే కాదనట్లేదు. కాకపోతే ఆయన నడిపే నడుపుడికి నాకు భయమేసిందండి అసలు. మామూలుగా కాదు. ప్రతి లారీని ఓవర్‌టేక్ చేస్తున్నారు. మనకి అసలుకే ట్రామా ఉంది గదా! మనం ఒకసారి ఇబ్బంది పడ్డాం గదా! ఆహ్, అసలు ఆ ట్రామా ఉండిపోయిందనమాట. ఒక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది నాకసలకే. మాకు ఒక యాక్సిడెంట్ అయిపోయిందనమాట. మాకొకసారి నేను మా వారు వెళ్ళొస్తుంటే. సో, అదొకటి మైండ్‌లో పడిపోయింది నాకు. ఇంకప్పటి నుంచి నాకు ఏదన్నా స్పీడ్‌గా వెళ్ళినా కానీ, కొంచెం ఒరిగినట్లు అనిపించినా కానీ, నాకు చాలా భయమేస్తూ ఉంటది. అదొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్, బ్యాడ్ డే అసలు ఆ రోజైతే. ఇంకా ఆ రోజు గుర్తొస్తే నాకిప్పటికి గూడా షివరింగ్ వచ్చేసిద్దండి నిజంగా. సో, అది దాని గురించి డీటెయిల్‌గా అంటే నేను నెక్స్ట్ చెప్తానులెండి ఎప్పుడైనా. ఇంక వచ్చేసాము. బస్ దిగేసరికి మాకు 7:30 అలా అయిపోయింది. ఇంకా అయిపోయి ఇంకా మనకి బైక్ స్టాండ్ ఉంటది గదా! అక్కడ మన బస్ స్టాప్ దగ్గర ఆ బైక్ స్టాండ్‌లో పెట్టామనమాట బైక్‌నైతే. ఇంకా అది తీసుకొని ఇంకా మా వారొస్తున్నారు. ఇంకా అలా దిగాము. నాకు విపరీతమైన ఆకలేస్తుందండి అసలు నిజంగానే. ఇంకా మా వారితో అన్నాను నేను, "నాకు ఆకలేస్తుంది బావ" అంటే, "సరేలే." సో, అక్కడ ఇడ్లీ అయితే దొరుకుతుంది. సో, అని చెప్పేసి కొంచెం లోపలికి వెళ్ళి అంటే సిటీ లోపలికి వెళ్ళి ఇంక తినేసి ఇడ్లీ ఇంక బయలుదేరిపోయామనమాట మేము. అక్కడైతే మంటలు కాలుస్తున్నారు. ఏంటో మరి అవన్నీ కాలుస్తున్నారు. మస్తు అనిపించిందని చెప్పేసి నేను మీతో షేర్ చేశాను. ఇంకా మా పిల్లల గురించి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మా పిల్లల గురించి ఏంటంటే మా అత్తయ్య ఉన్నారు కదా! మా అత్తయ్యకి అప్పజెప్పాము. ఇంక అక్కడే ఫుడ్డు అవన్నీ వాళ్ళు అక్కడే ఉన్నారనమాట. మేము వెళ్ళిన తర్వాత వచ్చారు ఇంటికి. ఇంక నేను నెక్స్ట్ డే ఇదేనండి నేను చెప్పాను కదా! నేను ఈ కేక్ రెడీ చేశాననమాట. ఈ కేక్ మోల్డ్ నేను తీసుకున్నాను కూడా మీతో షేర్ చేశాను కదా! సో, అది ఎంత బాగొచ్చిందంటే నిజంగానే నేను ఇది మీషోలో తీసుకున్నాను. నేను నార్మల్‌గా ఎప్పుడు గిన్నెల్లో వాటిల్లో చేస్తుంటే అంత పర్ఫెక్ట్‌గా రాకపోయేది. అసలు దీంట్లో మోల్డ్‌లో చేస్తే నిజంగా అండి చాలా బాగొచ్చింది. చాలా స్పంజీగా వచ్చింది. మా పిల్లలైతే ఎంత ఇష్టంగా తిన్నారో అసలు దెబ్బకైపోయిందండి కేక్ అయితే. నాకు గూడా చాలా బాగా నచ్చింది. అసలు నేను కొంచెం టూటీ ఫ్రూటీ ఉంటే వేశాను. పైనేమో మన జీడిపప్పు, డ్రై ఫ్రూట్ అలా వేసి చల్లాననమాట. అసలు తొందరగా అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయింది. మీకు ఈ రెసిపీ కావాలి అని అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఈసారి చేసినప్పుడు మీతో షేర్ చేస్తాను నేను. చాలా ఈజీగా అయిపోయిందండి నిజంగానే అసలు. నాకు ఒక 3 మినిట్స్ పట్టిందేమో ఆహ్, బేక్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ అలా పట్టింది. 10 కాదు 15 మినిట్స్ పట్టిందా! మొత్తం 20 మినిట్స్‌లో అయిపోయిందనమాట. అంత స్పంజీగా అసలు ఎంత టేస్టీగా వచ్చిందో. నేనైతే మైదా వాడలేదు. మనకి వీట్ ఫ్లోర్ అదే మనకి గోధుమ పిండినే వాడాను. మైదా మా వారు అసలు అలౌ చేయరనమాట.
అనమాట, మైదా వద్దని చెప్తారు. సో అందుకని నేను గోధుమ పిండి వేసాను. అయినా కానీ చాలా బాగా వచ్చింది కేక్ అయితే. మా పిల్లలైతే ఇదే చేయి మమ్మీ, ఎప్పుడు ఇదే చేయి అంటున్నారు. అంతకంటే పెద్ద మోల్డ్ లేదు, చిన్న మోల్డ్లో చేశాను. ఇంకా కప్ కేక్ మోల్డ్స్ వచ్చాయి. ఇంకా అది కూడా ఈసారి చేస్తాను నేను. ఈసారి చేసినప్పుడు నేను మీతో కంపల్సరీ షేర్ చేస్తానులేండి. నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి కావాలంటే. ఓకేనా అండి? ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.